కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజల ఇబ్బందులకు సంబంధించి మనకి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయం మనం చాలా సంఘటనలు చూస్తా ఉన్నాం. కనీసం రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేని ఒక దారుణమైన పరిస్థితి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మామూలుగా ముఖ్యమంత్రి సొంత ప్లేస్ అనంటే, సొంత నియోజకవర్గం అనంటే కూడా కొంత అడ్వాంటేజ్ గా తీసుకుంటా ఉంటారు. మిగతా ప్రాంతాల కంటే ఇంకొంచెం ఎక్కువ అభివృద్ధి జరుగుద్ది, ప్రజలు ఇంకొంచెం ఎక్కువ కంఫర్ట్ గా ఉంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న దాఖలాలు ఏమీ లేవు అని భావించాలా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో డెవలప్మెంట్ పేరుతో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో కూడా ఇప్పటికే అనేక శంకుస్థాపనలు చేసింది. కేవలం శంకుస్థాపనలకే పరిమితమైన ఈ ఏరియా మొత్తం కూడా అనేక ఇబ్బందుల్లో గురవుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో పాటు మాట్లాడేందుకు కూడా బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ కొన్ని రోజుల నుంచి వ్యవస్థ కూడా బాలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ అనేక మంది కూడా ఇబ్బందులు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్మా క్లస్టర్ల పేరిట మొత్తం కూడా ఈ కొడంగల్, ఆయనకు ఓట్లేసినటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని మొత్తం కూడా విషపూరితమైనటువంటి ఫార్మా కంపెనీలను పచ్చని పొలాల్లో, పంట పొలాల్లో ఫార్మా ఇండస్ట్రీని తీసుకొని వచ్చి మొత్తం కూడా కలుషితం చేయాలి, రైతుల భూములను లాక్కోవాలి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే ఒక కుట్ర పన్నుతున్నారు. గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం 12,000 ఎకరాలతోని ఫార్మా సిటీ అని ముచ్చెర్లలో ఏర్పాటు చేస్తే దాన్ని ఫోర్త్ సిటీ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఈరోజు కొడంగల్ పట్టి లేదు ఆయనకు. కొడంగల్లో ఈరోజు ప్రజలందరూ ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులందరూ కూడా మాకొద్దు ఫార్మా అని చెప్పేసి గతంలో అనేక రకాలుగా నిరసన తెలిపిర్రు. ఈరోజు అందరు కూడా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ఫోకస్ చేస్తుందంటే అధికారుల మీద దాడి చేసిర్రు, పోలీసు వాళ్ళ మీద దాడి చేసిండ్రు అని చెప్పేసి ఆ రైతులని మొత్తం కూడా దోషులుగా చిత్రీకరిస్తున్నారు. మనం తెలియాల్సింది ఏంటంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పర్యటన చేసినప్పుడు ఏవైతే హకీంపేటు, పోలేపల్లి, అదేవిధంగా లగచెర్లకు సంబంధించినటువంటివి, అదేవిధంగా 2 తాండాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా మేము ఓట్లేసినటువంటి మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి అయిండు, మేము చెప్పుకుందాం మాకు వద్దు ఫార్మా అని చెప్పనికి పోతే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇట్లా కాకపోతే ప్రజాక్షేత్రంలో నిరసన తెలపాలని చెప్పేసి పోలేపల్లి నుండి గత నెలలో 9వ తారీఖు రోజు, అక్టోబర్ 9 రోజు పాదయాత్ర అని పెట్టుకోవడం జరిగింది, నిరసన కార్యక్రమం. దాన్ని కూడా అడ్డుకొని మొత్తం కూడా ఎక్కడికక్కడ నిర్బంధించినటువంటి చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది, రైతు వ్యతిరేక పాలన నడుస్తుంది. ఎక్కడికక్కడ ఎవరు నిరసన తెలిపినా కానీ దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ప్రమేయం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు పన్నుతున్నారనే ఒక ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేస్తుంది. ఈరోజు అశోక్ నగర్లో విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు అంటారు. అదేవిధంగా రైతులు రోడ్డు మీదకి వస్తే, రైతులు నిన్న చేస్తే కూడా దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందని చెప్తారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆ రైతులు చెప్తున్నారు, ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ప్రాణమైనా ఇడిచిపెట్టుకోనికే సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళ భూములు మేము ఇడిచిపెట్టాము అని చెప్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే. మీరు ఆ రైతులతోని మొన్ననే గతంలో ఎవరో 2-3 కార్యకర్తలు చనిపోతున్నారంటే హెలికాప్టర్ వేసుకొని వచ్చి చూసినటువంటి వ్యక్తిను ఇంతమంది ఈరోజు ఇది వాళ్ళ ప్రాణాలకు సంబంధించింది, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటిది, ఆ భూములు కోల్పోతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవు? నీకు ఓట్లేసినటువంటి వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు ఉన్నారు. ఈరోజు అందరు దాడి చేసిరు అంటున్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో, విధి లేని పరిస్థితిలో ఈరోజు బలవంతంగా పబ్లిక్ హియరింగ్ ఏంది, ప్రజా అభిప్రాయం ఏంది, ఆల్రెడీ అభిప్రాయం చెప్పిరు. ఫార్మా రైతు మాకొద్దు, ఫార్మా వద్దు, వ్యవసాయం వద్దు అని ఎన్నో సందర్భాల్లో. అంటే ప్రజలు ప్రజాస్వామికబద్ధంగా ఎన్ని రకాలుగా తెలియాలనో అన్ని రకాలుగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ 3 ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు వీళ్ళు అడుగుతున్నారో అక్కడ ప్రాంతాల ప్రజల నుంచి కూడా తీవ్రత వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ భూముల్లో కూడా, అంటే వారి సొంత భూములు, మా భూములు కూడా లాక్కుంటున్నారు. ఇది పద్ధతి కాదని కూడా వాళ్ళ సొంత పార్టీ నేతలే కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళారు? దాదాపు 1314 ఎకరాలు ఈ ఫార్మా క్లస్టర్ కోసం తీసుకుంటామంటారు. ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పి, ఫార్మా సిటీ అని చెప్పేసి అది జనావాసాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక పూర్తి స్థాయి అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ చుట్టూన ఉన్నటువంటివి
నా ఆవాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ ఫార్మా ఇండస్ట్రీని మొత్తం కూడా అక్కడ తరలించాలి, హైదరాబాద్ని మొత్తం కూడా కలుషిత రహిత ప్రాంతంగా చేయాలని ప్రభుత్వం భావించింది, గత ప్రభుత్వం. ఈరోజు ఆ దాన్నేమో 4 సిటీ చేస్తారంట. ఉన్నటువంటి పచ్చని పొలాలల్లా వాళ్ళు పంటలు పండించుకునేటటువంటి పొలాల్లో తీసుకొని వచ్చేసి ఫార్మా కంపెనీ తెస్తారంట. ఈరోజు మనం చూస్తున్నాం, అది ఎవరి కోసం? వాళ్ళ అల్లుని కంపెనీ కోసమా, వాళ్ళ బావమరిది కంపెనీ కోసమా, ఎవరి కోసం చేస్తున్నారని రైతులు అడుగుతారు. ఈరోజు నీ బావమరిదికి ఏమో అమృత్ టెండర్లు అని చెప్పేసి ఆయనకు అమృతం ఇస్తావు, ఇక్కడ ఉన్నటువంటి నీకు ఓట్లు వేసినటువంటి గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ నోట్లనేమో ఫార్మా పేరుతోని విషం నింపుతున్నావు. కాబట్టి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో నిన్న జరిగినటువంటి ఘటన. ఎవరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము స్పష్టం చేసినాం, గతంలో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి చరిత్ర, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లా దాడులను ప్రోత్సహించలేదు. అది చాలా తప్పుగా ఈరోజు అధికారులంతా కూడా బీఆర్ఎస్ మీదకి ఉసిగొల్పే అధికారులే తప్పిదమే అనుకోవచ్చా? అధికారులు బలి అవుతున్నారు. ఇక్కడ ప్రజలు ఆల్రెడీ అభిప్రాయం చెప్పినరు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు అక్కడ టెంట్ వేసుకొని 2 కిలోమీటర్ల దూరంలో, ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకొని ఉంటే ఒక్కరంటే ఒక్కరు పోనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఈరోజు ఎవరైతే సురేష్ అని ఎవరైతే ఆరోపిస్తుండో ఆ సురేష్కి సంబంధించిన భూమి కూడా ఉంది, ఆయన కూడా ఒక బాధితుడే. కాబట్టే ఆయన 8 ఎకరాలు పోతుందనే బాధతోని ఆయన మీరు తెలుసుకోండి సార్, ఎవ్వరు వ్యతిరేకంగా ఉండరు, ఊరంతా వ్యతిరేకంగా ఉందని చెప్పడం జరిగింది. మీరు వచ్చి తెలుసుకోమన్నాడు. అంత లోపలనే వాళ్ళని చూసిన తర్వాత కలెక్టర్ వాహనాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఒకేసారిగా ఆవేశపడ్డారు. దానికి పర్యవసానమే నిన్న జరిగినటువంటి దాడి. ఈరోజు ఆ దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. కానీ దాని కారకులు ఎవరు? దానికి కారకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు కూడా గతంలో ఆ రైతులని, ఫార్మా రైతులు ఆయన దగ్గర పోయి వద్దు, మాకు ఈ ఫార్మా వద్దు, మా వ్యవసాయం వద్దు అంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటిది చూసినాం. అవన్నీ తట్టుకోలేక ఈరోజు అందరు కూడా కొడంగల్ నుండే పతనం స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారికి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఫార్మా కంపెనీ వద్దు, పచ్చని పొలాలే ముద్దు అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు తెలియజేస్తుంటే మాత్రం అటు అధికారులు ఒత్తిడితో కూడా ఈ భూములను లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏదైతే నిన్న జరిగిన ఘటనను వేరే రకంగా చిత్రీకరించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు జరిగిన సంఘటన ఏంటో కూడా ప్రతి ఒక్కరు వాస్తవాలకు తెలుసు. అక్కడ గ్రామ ప్రజలను ఎవరిని అడిగినా కూడా చెప్తారని కొంతమంది అక్కడ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మనం ఉదయం నుంచి చూసాం. స్వేచ్ఛ.